of Jeremiah chapter 33 verse 6. ఈ దినము మన యొక్క ధ్యానము నిమిత్తమై యెర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూస్తాము. Behold, I will bring health and cure. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. Jeremiah chapter 33 starts with the account of prophet Jeremiah being in the prison. యెర్మీయా గ్రంథము 33వ అధ్యాయము అది యెర్మీయా చెరసాలలో ఉన్న యొక్క సంఘటనతో ఆరంభమవుతుంది. Because of his imprisonment, యెర్మీయా చెరసాలలో ఉన్న కారణం చేత he might not have known what was happening in and around Jerusalem. ఆ యెరూషలేము చుట్టూ జరుగుతున్న సంగతులు తనకు తెలియకపోవచ్చు. God showed him that the people of Jerusalem were in a desperate condition. దేవుడు ఆయనకి యెరూషలేములోని ప్రజలు ఎంతో ఒక ఆపత్కరమైన స్థితిలో ఉన్నారని చూపించినాడు. Their enemies, the Babylonians, were very powerful. వారి యొక్క శత్రువులైన బబులోనీయులు ఎంతో శక్తివంతమైన వారు. The people of Jerusalem were demolishing their houses in order to obtain materials to strengthen the city walls against the powerful enemies' attacks. ఆ యొక్క శత్రువు యొక్క శక్తివంతమైన ఆ యొక్క దాడులను ఎదుర్కొనడానికి యెరూషలేములో ఉన్న ప్రజలు వారి ఇళ్లను ఇరగొట్టుకుంటున్నారు. వారి యొక్క పట్టణపు గోడలు ఇంకా గట్టిగా స్థిరంగా చేయడానికి. In such a pathetic situation, అటువంటి దయనీయమైన స్థితిలో God gives an assurance that He will not forsake His people. దేవుడు ఆయన యొక్క ప్రజలను విడనాడడు అనే ఒక మాటను నిశ్చయం చేయడానికి ఒక మంచి మాట చెప్తున్నాడు. Health and cure were promised by the Lord in the verse of our meditation today. మన యొక్క ఈ దినపు ధ్యానపు వచనములో చూసుకున్నట్లయితే ఆరోగ్యము స్వస్థత దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. That does not mean that He will turn a blind eye to their sin. వారి యొక్క పాపానికి ఒక చూచి చూడనట్టుగా ఉంటాడు అని కాదు. కానీ In the following verses, Lord was further assuring that in the cities of Judah there will be joy and peace again. తరువాతి వచనాల్లో మనం చూసుకున్నట్లయితే యూదా పట్టణాల్లో తిరిగి సంతోషము ఆర్భాటము ఉంటుంది అని దేవుడు నిశ్చయత ఇస్తున్నాడు. The sound of praise will be heard again in the temple. ఆ యొక్క మందిరంలో తిరిగి ఆ యొక్క స్తుతి గీతము ఇంకా తిరిగి వినిపిస్తుంది అని చెప్తున్నాడు. After that he was going to cleanse them from their sin. దాని తర్వాత వారి పాపము నుంచి వారిని పరిశుభ్రపరిచేవాడిగా దేవుడు చెప్తున్నాడు. And he wanted to bring them back to rebuild the city for God's glory. వారిని తిరిగి సమకూర్చి దేవుని మహిమార్థ నిమిత్తమై ఆ యొక్క పట్టణము తిరిగి కట్టడానికి వారిని వాడుకుంటాడని దేవుడు చెప్తున్నాడు. In this passage we understand that man is a patient to the sin disease. ఇక్కడ ఈ యొక్క వచనములో మనం ఏం అర్థం చేసుకుంటామంటే మనుష్యుడు ఆ యొక్క పాపముకి ఒక రోగి అని మనం గుర్తిస్తాము. పాపరోగానికి పాప రోగానికి బానిసగా మనం గుర్తిస్తాము. But God, who is the great physician, promises to bring health and cure. కానీ దేవుడు ఆ గొప్ప వైద్యుడు స్వస్థత అదే విధంగా ఆరోగ్యమును తీసుకొని వచ్చేవాడు. In this portion, ఈ యొక్క వాక్య భాగంలో and in so many other places in scriptures, అదే విధంగా లేఖన గ్రంథాల్లో వేరే వాక్య భాగాల్లో the moral, the political, యొక్క రాజకీయమైన అదే విధంగా నైతికమైన and social and spiritual recovery of Israel was likened to the image of bodily healing. ఆ యొక్క సామాజికంగా అదే విధంగా ఆత్మీయమైన ఒక స్వస్థత ఇశ్రాయేలీలో ఏదైతే ఉంటుందో అది ఒక శరీరంలోని స్వస్థతతో సరిపోల్చబడింది. What God says about healing and cure does not pertain only to bodily healing. దేవుడు ఏదైతే స్వస్థత లేకపోతే ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాడో కేవలం శరీర సంబంధమైన ఆరోగ్యం స్వస్థత మాత్రమే కాదు. But it also speaks of the soul. అది ఆత్మను గురించి ప్రాణమును గురించి కూడా మాట్లాడుతుంది. If God cares so much for the body, ఒకవేళ దేవుడు శరీర సంబంధమైన శరీర విషయమై ఇంత పట్టింపు కలిగి ఉంటే this body will be there today and cast into the tomb tomorrow. ఈ యొక్క శరీరము ఈ రోజు ఉంటుంది, ఈ విధంగా రేపు చూస్తే మరణించిన తర్వాత సమాధిలో వేయబడుతుంది. And shall he not care for soul which is eternal? ఎంత పట్టింపు ఉంటే నిత్యమైన ప్రాణము కొరకు ఇంకెంత పట్టింపు దేవునికి ఉంటుంది. So this verse 6 is a promise that the divine treatment of sin shall be effectual. ఈ యొక్క 6వ వచనము ఒక వాగ్దానము, ఆ యొక్క పాపముకు సంబంధించిన ఆ యొక్క చికిత్స అది ప్రభావితముగా ఉంటుంది అని. One of the names of the Lord is, దేవునికి ఉన్న పేర్లలో ఒక పేరు ఏంటంటే Jehovah Rophi. యెహోవా రోఫే. He heals them that expresses
the desire for healing. ఎవరైతే స్వస్థపరచబడాలి అనే కోరిక కలిగి ఉన్నారో వారిని ఆయన స్వస్థపరచువాడు. Sin is awful. ఆ యొక్క పాపము చూసినట్లయితే ఎంతో చెడ్డదిగా లేకపోతే ఎంతో తీవ్రమైనది. But the question is, what is to be done with it? కానీ ప్రశ్న ఏంటంటే ఆ పాపముతో ఏమి చేయాలి? So the answer is seen in the verse for our meditation today. మనము చదువుకున్న వచనములో దానికి జవాబు మనం చూడొచ్చు. No other person but God only can give health and cure. ఎవరు కాదు కానీ కేవలమే దేవుడు మాత్రమే ఆ యొక్క ఆరోగ్యము స్వస్థత అనుగ్రహించగలడు. Jesus Christ distinctly promises deliverance from sin. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యేకంగా పాపము నుంచి విడుదల వాగ్దానం చేస్తున్నాడు. In Matthew 9:2, మత్తయి సువార్త 9:2 మనం when the చూస్తే paralyzed man was brought to Jesus for physical healing, పక్షవాతము కలిగిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి శరీర సంబంధమైన ఆ స్వస్థత కొరకు తీసుకొని వచ్చినప్పుడు then Jesus said, యేసుక్రీస్తు వారు అన్నారు, Son, be of good cheer, thy sins be forgiven thee. Verse 2. కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. Only he can utter such words. కేవలం ఆయన మాత్రమే ఈ విధంగా ఇటువంటి మాటలు పలుకగలడు. His high and holy teaching, his blameless life, the doom he pronounced on sin, above all the death he died, and the victory he proclaimed through his resurrection are the proofs of his authority. ఆయన ఉన్నతమైన ఆ యొక్క బోధ, అదే విధంగా అటువంటి Blameless life. ఆయన ఒక కలంకము లేని జీవితము, And his అదే doom విధంగా he pronounced on sin. ఆ యొక్క పాపము పై ఆయన ప్రకటించిన ఆ యొక్క విజయము, అదే విధంగా ఆయన మరణము, భూస్థాపన, తిరిగి లేచుట, వీటన్నిటి ద్వారా ఆయన మాత్రమే ఇటువంటి మాటలు పలకగలడు. And he got the authority to blot out the records of our sin of the past. నా జీవితంలో కేవలం ఆయనకి మాత్రమే అధికారం ఉంది గతములో మనం చేసిన పాపములను తుడిచివేయడానికి. Even today, by the help of the Holy Spirit, we can recognize our true state. ఈ దినాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము చేత మాత్రమే మన యొక్క నిజమైన స్వరూపాన్ని మనం గుర్తించవచ్చు. And the same Holy Spirit convinces us and enables us to confess our sins. అదే పరిశుద్ధాత్మ దేవుడు మనని ఒప్పించి మన పాపాల కొరకే క్షమాపణ కోరేటట్టు చేస్తాడు. His resources did not run out. ఆయన యొక్క వనరులు ఎప్పుడు అంతము కాలేదు. But we have to come to him. కానీ మనము ఆయన దగ్గరికి రావాలి. Then the word I in the verse for our meditation today is Lord Jesus Christ. మనము ధ్యానించే ఈ వచనములో ఆ నేను అనే మాట మనం చూసుకున్నట్లయితే అది యేసుక్రీస్తు ప్రభువుని గురించి, యేసుక్రీస్తు ప్రభువే. As the sun is clear in the firmament of heaven at noonday, మధ్యాహ్న సమయములో ఆకాశ మండలిలో సూర్యుడు ఏ విధంగా స్పష్టంగా మనం కనబడతాడో, so does Jesus shine forth as the Son of righteousness. అదే విధంగా నీతి కుమారునిగా యేసుక్రీస్తు, నీతి సూర్యునిగా యేసుక్రీస్తు ప్రభువు మనకి ప్రకాశిస్తాడు. And also a son of righteousness with healing in his wings to every poor sinner. అతని రెక్కలలో ఆరోగ్యము, స్వస్థత ప్రతి పాపికి అనుగ్రహించడానికి తను ఈ విధంగా ప్రకాశిస్తున్నాడు. He says in this verse, behold. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో అంటున్నాడు. In other words, ఇంకో మాటలో చూసుకుంటే he asks us to direct our attention to him. మన యొక్క కేంద్రము ఆయన వైపు మళ్లించాలని తను కోరుతున్నాడు. మన గమనము. And I will bring speaks of his speaks of his determination. నేను తీసుకొని వస్తాను అనే యొక్క మాట తన యొక్క నిశ్చయత, తను చేస్తాడు అనే విషయాన్ని మనకు చూపిస్తుంది. In other portions of the scriptures also it is written, వాక్య లేఖనాలలో వేరే చోటలో కూడా మనం చూస్తాము, is there no balm in Gilead? గిలాదులో గుగ్గిలము లేదా? Is there no physician there? అక్కడ ఎవరు వైద్యుడు లేడా? Yes, there is balm. నిజముగా చూస్తే గుగ్గిలము ఉంది. It is the blood of Jesus. అది యేసుక్రీస్తు రక్తమే. Jesus himself is the physician. యేసుక్రీస్తే ఆ నిజమైన వైద్యుడు. Are you feeling sick and down spiritually? ఆత్మీయంగా నువ్వు ఎంతో వ్యాధితో లేకపోతే దిగాలుగా ఉన్నావా? And oftentimes the problem is that we do not know that we are sick. చాలా సార్లు సమస్య ఏంటంటే నేను రోగిగా లేకపోతే వ్యాధితో ఉన్నాను అనే విషయాన్ని మనం గుర్తించము. Satan blinds the eyes of those who are sick. ఎవరైతే రోగగ్రస్తులై ఉన్నారో వారి యొక్క కళ్ళను సాతానుడు గ్రుడ్డిగా చేస్తున్నాడు. They have a seared conscience. ఒక వాత వేయబడిన మనస్సాక్షితో వారు జీవిస్తున్నారు. Some people, though they know that they are sick,
కొంతమంది వారు ఎంతో రోగగ్రస్తులని గుర్తించినా కూడా yet they are not willing to be healed. వారు స్వస్థపరచబడాలి అనే కోరిక వారిలో లేదు. So dear brothers and sisters, don't be like them. ప్రియ సహోదరుడా సహోదరి, వారి వలె మీరుండకండి. We all need healing, both physical and spiritual. మనందరికీ ఆ యొక్క ఆత్మీయమైన శారీరకమైన స్వస్థత ఆరోగ్యం మనకు అవసరం. Come to Jesus Christ. యేసుక్రీస్తు వద్దకు రండి. Have faith on him. ఆయన యందు విశ్వాసం ఉంచండి. Have faith on his promises. ఆయన వాగ్దానముల మీద విశ్వాసం He will ఉంచుడి. give health and cure. ఆయన మీకు ఆరోగ్యము స్వస్థత You can అనుగ్రహిస్తాడు. enjoy rest and peace. నీవు సమాధానము మంచి నిద్ర అనుభవించవచ్చు. And before I close, నేను ముగించక మునుపు my question for today is, నా యొక్క ప్రశ్న ఈ దినము కొరక ఏంటంటే, are you suffering from any disease physically or spiritually? ఆత్మ సంబంధమైన లేకపోతే శరీర సంబంధమైన రోగము ఏదన్నా నువ్వు అనుభవిస్తున్నావా? And come to Jesus. యేసుక్రీస్తు వద్దకు రా. Claim today's promise ఈ దినం యొక్క వాగ్దానము ఎత్తి and పట్టుకోనుకో. be restored. నువ్వు తిరిగి సమకూర్చబడు. Enjoy rest and peace. నీవు విశ్రాంతిని సమాధానాన్ని అనుభవించు. Experience the love of God. దేవుని యొక్క ప్రేమను అనుభవించు. In conclusion, చివరిగా చెప్పాలంటే, let us review what we have learned today. మనము ఈ దినాన్న నేర్చుకున్న విషయాలు తిరిగి చూసుకుందాం. The church of God and the members of it can be compared to Jerusalem. దేవుని యొక్క సంఘము అదే విధంగా దానిలో ఉన్న అంగములు యెరూషలేముతో పోల్చి చూడవచ్చు. The healing of their spiritual maladies, the diseases of sin is only by the blood of Jesus Christ. వారి యొక్క ఆత్మ సంబంధమైన ఆ యొక్క వ్యాధులు లేకపోతే ఆ యొక్క ఆత్మ సంబంధమైన రోగాలు కేవలం యేసుక్రీస్తు ద్వారానే It స్వస్థపరచబడగలవు. is only God who can restore us. కేవలం ఆయనే దేవుడు మనల్ని తిరిగి సమకూర్చే దేవుడు. Man cannot save himself. మనుష్యుడు తనని తాను రక్షించుకోలేడు. God will bring health and cure. దేవుడే ఆ యొక్క స్వస్థత, ఆ యొక్క ఆరోగ్యము తీసుకొని రాగలడు. Peace and truth will be revealed to us. ఆ యొక్క సమాధానము సత్యము మనకి బయలుపరచబడతాయి. May God help us to understand these truths and enjoy true peace and joy which Jesus Christ is offering freely. యేసుక్రీస్తు ప్రభువు ఉచితంగా అనుగ్రహిస్తున్న ఆ యొక్క విశ్రాంతి, సమాధానము, ఆ యొక్క ఆరోగ్యము, స్వస్థత మనము అనుభవించడానికి దేవుడి సత్యాలు మనకి బోధించును గాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం.